సెలవులు వచ్చినాయంటే చాలు ఏ టూరిస్ట్ జాగకు పోదాం, ఏ జలపాతం కాడికి పోదాం, ఏ డ్యామ్ అందాలు చూసొద్దామని ప్లాన్లు వేసుకుంటారు. కానీ ఇప్పుడు పండుగ సెలవులు కాబట్టి జిల్లాల నుంచి బతుకొచ్చినోళ్ళు, కొలువులు చేస్తోళ్ళు సొంతూర్లకు పోతురు. కానీ పట్నంలోనే ఉండేటోళ్ళ పరిస్థితి ఏంది? లోకల్లాలు చూడని జాగలుండేవి కాబట్టి అట్లా ఎడికన్నా పోయొద్దామని ప్లాన్లు వేస్తుంటారు. గట్లనే పోయినట్టున్నారు గీలుస్తా. కానీ పోయిన కాడ ఎంత పని అయిందంటే పండుగ పూట ఎంత పనాయరా. నీళ్ళల్లో సంబురంగా ఆడుకుంటున్న 5గురు సుత ఇంటోళ్లను పుట్టేడు దుఃఖంలో ముంచిపోయినరు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ అందాలు చూస్తానికి పట్నంకెళ్ళి పోయిండ్రట 7గురు దోస్తులు. ఫోటోలు వీడియోలు గుంజుకుందామని నీళ్ళల్లో దిగి ఆడుడు పెట్టిండ్రు. లోతు తెలవక ముంగట్కి పోయే వరకు ఒకళ్ళెనుకొకళ్ళు 5గురు మునిగిండ్రట. ఒడ్డుకున్న కడమ 2 ఊరోళ్ళు ఊరుకొచ్చినా ఫాయిదా లేకుండా అయింది. 3 ముషీరాబాద్, ఒకళ్ళు కవాడిగూడ, ఇంకోళ్ళు ఖైరతాబాద్లు ఉంటారట. ముచ్చట తెలిసి వాళ్ళ ఇంటోళ్ళది ఒక బాధ కాదు. దోస్తులతోని పండుగ చేసుకుందామని పోతే ఇంటోళ్లకు పండుగ లేకుండా అయిపోయే. ఏమిటికొచ్చిన సెల్ఫీలో ఏం పాడో. ఈ సొంటి జాగలకు పోయేటప్పుడు పైలముండుర్రి, ఇంటోళ్లను ఆగం చేయకురి జర్రా.